హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో ద్వారా దశల వారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 11,000కు పైగా ఖాళీలను గుర్తిస్తూ ఇటీవల హోంశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం దానికి స్పందిస్తూ 11,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం లేదు, కానీ అందులో కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీవో రిలీజ్ చేశారు. అయితే మరి ఆ జీవో ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఒక్కొక్క దశ వారీగా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అందులో పోలీస్ కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయి, ఎస్ఐకి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మన ఛానల్లో కనీసం 100 వ్యూస్ కూడా రావట్లేదు. 100 వ్యూస్ కూడా రాకుండా వీడియోస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఈ వీడియో కొంతమందికి చేరువై కొన్ని వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ వీడియో ఏ అప్డేట్ వచ్చినా కానీ మరొక వీడియో చేసి మీ ముందు తీసుకురావాలంటే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగనే ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఇటీవల హోంశాఖ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి 13 కేటగిరీల్లో కలుపుకొని కూడా 11,639 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానిని పరిశీలించినటువంటి ప్రభుత్వం అన్ని ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేసేందుకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. కొన్ని ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. దానికి సంబంధించి మనకి అఫీషియల్గా ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో క్లియర్గా చూద్దాం. ఇది క్లియర్గా చూసినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మనకి అఫీషియల్గా జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో ద్వారా టోటల్గా 26 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలని 291 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పర్మిషన్ అయితే ఇవ్వటం జరిగింది. అది కూడా ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ యొక్క భర్తీ కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. అయితే భర్తీ చేస్తున్నటువంటి ఈ 315 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒకసారిగా భర్తీ చేయడం లేదు, 2 దశల వారీగా ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ మొదటి దశలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 ఎస్ఐ ఉద్యోగాలని 125 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అలాగనే 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 9 ఎస్ఐ ఉద్యోగాలని 120 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ జీవో కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో త్వరలో ఈ ఉద్యోగాలని అఫీషియల్గా ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. దీనికి సంబంధించి ఏ క్షణమైనా కానీ మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మొదటి దశలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు, రెండవ దశలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారనమాట. సో 2 దశల వారీగా కూడా 315 ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మరొక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.